పిన్నెల్లిలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ప్రారంభమైన గొడవలతో హై టెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. టీడీపీ వైసీపీ నేతల ఫిర్యాదులతో అసలు గొడవలకు కారణమైన నాయకుల్ని అరెస్ట్ చేయడానికి పిన్నెల్లిలో పోలీసులు సోదాలు చేశారు. టీడీపీ వైసీపీ నేతల్ని అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టగా పలువురు నేతల ఇళ్లల్లో పెట్రోల్ బాంబులు, నాటు బాంబులు భారీగా బయటపడ్డాయి. పోలీసులు అవి చూసి షాక్ అయ్యారు. పలువురి ఇళ్లల్లో పెట్రోల్, నాటు బాంబులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పలువురు నేతల్ని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు కూడా. మరొక వైపు సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా బాంబుల కలకలం సృష్టించాయి. ముప్పాళ్ల మండలం మాదలలో ఒక నేత ఇంట్లో పెట్రోల్ బాంబులు లభ్యమయ్యాయి. పోలీసుల తనిఖీల్లో గుంటూరు సైదా అనే నేత ఇంట్లో 29 పెట్రోల్ బాంబులు దొరికాయి. ఇప్పటికే 144 సెక్షన్ విధించడంతో పాటుగా పలు ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మిగతా గ్రామాల్లో కూడా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.